Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Meda, Koti, Hyderabad. So we are pleased with your response. మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మన వీడియో కవరేజ్ కానివ్వండి బాగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు అవసరమైన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్ మైట్ బి ద నోటిఫికేషన్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ ఇట్ మైట్ బి ద రిక్రూట్మెంట్ డీటెయిల్స్, ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం. ఓకే, సో ఈ వీడియోలో పర్టికులర్గా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని ఫ్రెషర్స్కి ఒక రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఈసీఈ, సిఎస్సి, ఐటీ కంప్లీట్ చేసిన బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఈఓ చేసిన వాళ్ళకి వితౌట్ ఎక్స్పీరియన్స్ ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. దట్ ఈస్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అటానమస్ సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. It's working under Government of India. The organization name is National Institute of Electronics and Information Technology, NIL-IT. Okay, so it is inviting applications for the position of scientific assistant అనే పొజిషన్కి వాళ్ళైతే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇది మనకు March 18th వరకు మీకు అవకాశం ఉంది. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, దాని గురించి డీటెయిల్స్ మొత్తం మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. నాట్ ఓన్లీ యూట్యూబ్, మన సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఫాలో అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ విషయం మాట్లాడితే 78 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ గెజెట్, ఇది నాన్ మినిస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్ ఇది. ఓకే, ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇది బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేటిక్స్ అనే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రికల్స్ అని అంటున్నారు, ఒకసారి వీళ్ళ కన్సర్న్ పర్సన్కి మీరు అప్రోచ్ అయ్యి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కూడా ఉందా లేదనేది కన్సర్న్గా మీరు చెక్ చేసుకొని మీరు కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, 30 years వరకు అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళు ఒక రిటన్ టెస్ట్ పెడతారు, దట్టు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రం పెడతారంట, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వేకెన్సీస్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఎట్లా కమ్యూనిటీ బట్టి ఉన్నాయనే విషయాన్ని. సో స్ట్రీమ్స్ వచ్చేసరికి సిఎస్సి స్ట్రీమ్కి మీరు అప్లై చేయొచ్చు, ఐటీకి చేయొచ్చు, ఈసీకి చేయొచ్చు, కానీ ఒకటే ఒక స్ట్రీమ్ చేయాలనే విషయం వీళ్ళు చెప్తున్నారు. చూజ్ ఎనీ వన్ స్ట్రీమ్ బట్టి చూసుకుంటే సిఎస్సి 19, ఐటీ 16, ఈసీ 43 ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఏదైనా ఒక స్ట్రీమ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ యాజ్ సెడ్ 30 సంవత్సరాలు అని చెప్పారు. మరి దానితో పాటు ఇంకొక మీరు రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ 10 years రిలాక్సేషన్ అయితే మీకు కనబడుతుంది. అందులో కూడా పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 13 years ఫర్ ఓబీసీ, 10 years ఫర్ జనరల్. ఓకే, ఆ విధంగా చెప్తున్నారు, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడైనా ఇండియాలో ఇవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా చేంజ్ అవ్వచ్చు అనే విషయం చెప్తున్నారు. ఇట్స్ ఓకే. అండ్ సెంటర్ కూడా మనకి హైదరాబాద్లో అయితే ఉంది, అవకాశం అయితే ఉంది. మీరు నియర్ బైగా అనుకుంటే దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద నియర్ బై సెంటర్స్ ఆల్సో. ఆ విధంగా మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. స్కీమ్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం. ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ ఉంటుందంటే 3 hours మీకు టైం ఇస్తారు. 120 questions ఉంటాయి. 65% టెక్నికల్ మీద ఉంటుంది, 35% జనరిక్ ఏరియా మీద ఉంటుంది మీకు. కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే 50% ఫర్ ద జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్, 40% ఫర్ ద ఓబీసీ అండ్ 30% ఫర్ ద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ. ప్యూర్లీ మెరిటోరియస్ బేస్లో సెలెక్ట్ చేస్తారు. ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంది, ఎటువంటిది లేదు అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సిలబస్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ సిలబస్ వీళ్ళ వెబ్సైట్లో recruit.delhi.nil.gov.in ఉందంట. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సిలబస్ చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ ఎగ్జామ్, నో అదర్ ఇంటర్వ్యూస్ అని మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. దాన్ని బట్టి ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ దోస్ ఆర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఇంటర్వ్యూ. ఓకే, గుడ్ ఆపర్చునిటీ. సబ్జెక్ట్ కొంతమందికి సాలిడ్గా ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతారు, ప్రజెంటేషన్ కదిగా ఉండదు, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మనం. ఓకే, క్యాండిడేట్ ఏదైనా ఒక స్ట్రీమ్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పాను ఆల్రెడీ. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 17th February రోజు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. 18th March వరకు అయితే మీకు ఫిల్లింగ్ అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ మీరు సక్సెస్ఫుల్గా అయిందా లేదని మీరు చూసుకొని చెక్ చేసుకొని మీరే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, నెల్. అదే జనరల్ అండ్ ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే 800 rupees ఫీజు అయితే ఉంది. రైట్, ఇంకా ఫర్దర్గా వెళ్తే కొన్ని కామన్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు కావాలని చూసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్, మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాక ఎలక్ట్రికల్ అని ఇచ్చాడు, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇవ్వలేదు. సో మరి మీరు అప్లై చేయొచ్చా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్, డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్, ఇంటర్వ్యూ కాల్ లెటర్. ప్లీజ్
send email to recruit/stqc@nieilit.gov.in కి మీకు చేయమంటున్నారు. ఈ మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ట్రిబ్లీకి ఉందా లేదా ఒకసారి మీరు కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోండి. ఈసీ సిఎస్సి ఐటీ వాళ్ళకు కూడా మరి ఈసీ వాళ్ళు సిఎస్సికి ఐటీ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చా లేదనేది క్లారిటీగా అయితే వీళ్ళు మెన్షన్ చేయొచ్చు అంటున్నారు. బట్ మీరు ఒకసారి క్లారిటీ తెలుసుకోండి. దీని మెయిల్ ఐడి కాంటాక్ట్ అయ్యి మీరు మెయిల్ పెడితే చెప్పేస్తారు సార్ నేను ఈసీ స్టూడెంట్ సార్ ఇది అప్లై చేయొచ్చా, ఏ స్ట్రీమ్కి అన్ని స్ట్రీమ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని చెప్తే వాళ్ళు క్లారిటీ చెప్తారు. దానివల్ల ఏంటంటే మనం పట్టిన ఫీజు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లేదా అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మీకు ఆపర్చునిటీ కనుక చూపిస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రిక్రూట్మెంట్ గివెన్ బై ద ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. You can see 78 vacancies are very good number of vacancies there. Okay, please utilize the opportunity. It's a very good opportunity to work with the prestigious organization that is the National Institute of Electronics and Information Technology. Okay, thank you.